హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధులిక ట్రెండీ థాట్స్. మనం ఈరోజు ఈ వీడియోలోనైతే బ్రౌన్ రైస్ని ఎలా కుక్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. నేను ఒక గ్లాస్ అయితే బ్రౌన్ రైస్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం మెత్తగా కావాలి కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పలుకుగా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం 2.5 తీసుకుంటే సరిపోతుంది. దీనిని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత బియ్యం నానిన తర్వాత స్టవ్ పై మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే పెట్టుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. తొందరగా మాడిపోకుండా రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. దీనికైతే చాలా టైం పడుతుంది. ఒక 15 to 20 మినిట్స్ అయితే రైస్ కుక్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. చూడండి, ఇప్పుడు రైస్ అనేది బాగా కుక్ అయింది. కొంచెం వాటర్ చెమ్మ అనేది ఉంది. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేసి మంటని చాలా తగ్గించి అయితే పెట్టేసేయాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.